నమస్కారం ఆర్కే టీవీకి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నకిలీ విత్తనాలతో కుదేలవుతున్న జోగులాంబ జిల్లా రైతులు. శాంతినగర్లో ఆందోళన చేపట్టిన రైతులు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరూ బాధ్యతగా తీసుకోవాలి. సంస్మరణ వారోత్సవాల్లో డీఎస్పీ కృష్ణమూర్తి. ఎస్సీ అణగారిన కులాల సమగ్ర అభివృద్ధి కోసం ఎంఆర్పీఎస్ కృషి చేస్తోంది. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలకు రైతులు నష్టపోతుంటే మరోవైపు నకిలీ విత్తనాలతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ రైతులు నకిలీ మిరప విత్తనాలు వేసి పూర్తిగా పంటలు నష్టపోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఆర్నిమ్ అనే కంపెనీ విత్తనాలు అధిక దిగుబడి ఇస్తుందని నమ్మించి తమను మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరానికి 40,000 నుంచి 50,000 రూపాయల దాకా ఖర్చు పెట్టామని, కానీ చెట్ల పెరుగుదలలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తాము నష్టపోయామని వాపోయారు. రవాణా శాఖలో అవినీతికి తావు లేకుండా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు డీటీఓ మమత ఆర్కే టీవీతో ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 6 మాసాలుగా ఆన్లైన్ విధానం అందుబాటులో రావడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే ఎన్నో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. శాఖలో ఆన్లైన్ సర్వీసెస్ అనేవి గత 6 నెలలుగా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టమే కాకుండా దీని మీద అవగాహన తరగతులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆఫీసుల్లో, రవాణా శాఖ ఆఫీసుల్లో, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఆఫీసుల్లో పేపర్లెస్ ట్రాన్సాక్షన్ ప్లస్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. అది అమలు జరుగుతుంది. ఈ పర్మిట్, ఎఫ్సి, డ్రైవింగ్ లైసెన్స్ వీటికి వస్తే కనుక ప్రజలందరూ కూడా మీ సేవ, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు కట్టుకొని ఇక్కడ రావాలి. అలాగే స్లాట్ బుకింగ్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అపాయింటెడ్ డేటు, టైము అన్నీ తెలియపరుస్తుంది. వాళ్ళు ఆన్లైన్లో ఎప్పుడైతే వాళ్ళు బుక్ చేసుకుంటారో మా వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కావాలనుకోండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఫామ్స్ వెంటనే డిస్ప్లే అవుతుంది ఆన్లైన్లో. అది వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి, సింపుల్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటారు. ఫిలప్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఇది వస్తుంది. సబ్మిట్ అది ప్రెస్ చేయగానే వెంటనే వాళ్ళ క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది. ఆ క్యాలెండర్లో ఏ డేట్స్లో స్లాట్ అవైలబుల్గా ఉంటాయో అవి క్యాలెండర్లో అది డిస్ప్లే చేస్తుంది. ఆ స్లాట్స్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు కన్వీనియంట్ టైము, డేటు చూస్ చేసుకొని వాళ్ళు కనుక క్లిక్ చేసుకున్నట్లయితే ఆ అపాయింటెడ్ డేటు, టైము మా దగ్గరికి వచ్చినట్లయితే వెంటనే వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇలాగా ఈ వ్యవస్థ ఎందుకు తెచ్చేమంటే ఇట్ ఈస్ మోర్ ట్రాన్స్పరెంట్. అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్లస్ ఎవరు కూడా మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి, మీ సేవలో కట్టుకోండి, ఇక్కడికి వచ్చి మీరు ఆ డేట్న వచ్చితే ఇక్కడ వెంటనే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేస్తుంది. ఎటువంటి సందర్భాల్లో కూడా మీరు దళాలని ఆశ్రయించవద్దు. ఢిల్లీలో జరగబోయే అండర్-14 కిక్ బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు బాలబాలికల ఎంపిక ప్రక్రియ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో బాలబాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి అండర్-14 కిక్ బాక్సింగ్ పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు. సెలక్షన్స్కి వెళ్తారు. స్టేట్ సెలక్షన్స్ శుక్రవారం రోజు హైదరాబాద్లో విక్టరీ ఇండోర్ స్టేడియంలో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 14లో కానీ 17లో కానీ 10 మంది బాయ్స్ కిక్ బాక్సింగ్ సెలక్షన్స్ అండర్-14, అండర్-17. ఇక్కడ అండర్-14లో కానీ అండర్-17లో కానీ 35 వెయిట్ కేటగిరీస్ నుంచి 75 వరకు బాయ్స్, 35 వెయిట్ నుంచి 60 ప్లస్ 60- వరకు గర్ల్స్ సెలక్షన్స్ జరుగుతున్నవి. ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులు శుక్రవారం రోజు హైదరాబాద్లో స్టేట్ సెలక్షన్స్లో పాల్గొంటారు. అక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులు నెక్స్ట్ జనవరి 2 నుంచి 7 వరకు జరిగే ఢిల్లీలో జరగబోయే నేషనల్ ఛాంపియన్షిప్స్కి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఈరోజు ఇక్కడ సెలక్షన్స్ జరిగినవి. ఈ సెలక్షన్స్ కిక్ బాక్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఎంపికలు చేసింది ఈరోజు. ఇదే విధంగా వీళ్ళని ఇక్కడ నుంచి నెక్స్ట్ శుక్రవారం రోజు ఇదే అసోసియేషన్ అందరం కలిసి హైదరాబాద్లో జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్కి తీసుకెళ్లడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టభద్రత కల్పించి పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
చెప్పు డప్పుతో జీవనం సాగిస్తున్న దళితులందరికీ పెన్షన్ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ఎంఆర్పీఎస్లను విస్తృతపరచనున్నట్లు వెల్లడించారు. ఎస్సీల అణగారిన కులాల సమగ్ర అభివృద్ధి కోసం ఎంఆర్పీఎస్ కృషి చేస్తుందని వెల్లడించారు. పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని, మాదిగల కులవృత్తి అయినటువంటి చెప్పు డప్పు 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ తోటి గత నెల కాలంగా సెప్టెంబర్ 18న నల్గొండ జిల్లాలో కొలనపాక నుంచి మాదిగల మహాపాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల కాలంగా చెప్పు డప్పు పెన్షన్ విషయంలో ఖచ్చితంగా క్యాబినెట్లో తీర్మానం చేస్తామని చెప్పి కేంద్ర మంత్రులందరూ కూడా, రాష్ట్ర మంత్రులందరూ చెప్పడం జరిగింది. అది ఈ రోజు వరకు కూడా ఇంకా అమలుకు నోచుకోలే. అది కాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని కనబరచటం లేదని, ప్రభుత్వం ప్రకటించినటువంటి 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూము, సంక్షేమ పథకాల అమలు ఈ రోజు వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా లేకుండా పోవటం వల్ల ఇవన్నీ కూడా అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి పాదయాత్ర కొనసాగుతూ ఉంది. మాదిగ దండోరా మలిదశ ఉద్యమం మాదిగలతో పాటు అణగారిన కులాల సమగ్రాభివృద్ధి వైపుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా నవంబర్ 19 నాడు ఆలోపుగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ విషయం, చెప్పు డప్పు విషయంలో స్పష్టత ఇవ్వకపోతే హైదరాబాద్ నగరంలో మాదిగల జైత్రయాత్ర జరపడం కోసం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగానే నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా కమిటీలని పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ 4 జిల్లాలుగా ఏర్పడ్డాయి. ఇది చివరి సమావేశంగా ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకి నూతన కమిటీలు ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ సమావేశం జరుపుతూ ఉన్నాం. ఈ సమావేశం అనంతరమే రేపు జరగబోయేటటువంటి మాదిగల జైత్రయాత్రకి ఈ జిల్లా నుంచి వేలాది మందిని హైదరాబాద్ నగరానికి తరలించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. సమాజం కోసం త్యాగాలు చేసేవారు చరిత్రలో నిలిచిపోతారని, వారిని స్మరించుకోవడం బాధ్యతగా తీసుకోవాలని డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ కృష్ణమూర్తి హాజరయ్యారు. పోలీసులు వినియోగించే ఆయుధాలను, రక్షణ కవచాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సమాజ రక్షణలో పోలీసులు చేస్తున్న కృషికి ప్రజల నుంచి ఎంతో సహకారం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. పోలీసు పనిచేసే విధానంపై అవగాహన రావాలనే ఉద్దేశంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, అభివృద్ధిపై పయనించాలని ఆయన ఆకాంక్షించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకునే వారోత్సవాల్లో భాగంగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రాజు, వీరేశం, దిలీప్, ఎస్ఐ రాఘవేందర్, పిఆర్ఓ మన్మోహన్ పాల్గొన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణం నుండి ప్రభుత్వ పాఠశాల యూపీఎస్ పోలీస్ లైన్ వారు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ తర్వాత వాళ్ళు ఈరోజు ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఓపెన్ హౌస్ను ఇక్కడ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే అన్ని ఆయుధాలను కూడా పిల్లలకు చూపించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఇలా మేము ఈ ప్రోగ్రామ్స్ ఈ వీక్ మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నాము. రేపు మహబూబ్నగర్ టౌన్లో ఉదయం 9 గంటలకు బ్లడ్ డొనేట్ క్యాంప్ కూడా ఉంది. ఎవరైనా సరే స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు ఈ యొక్క క్యాంపుకు అటెండ్ కావాలని చెప్పేసి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.